మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే థైరాయిడ్ ఉందని తెలుసుకోవడం ఎలా, ఇంకా అలాగే థైరాయిడ్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన బెస్ట్ మెడిసిన్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. మెడిసిన్ కాదు, మనకి కిచెన్లో దొరికే సామాన్తోనే మనము ఒక చక్కటి రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు తీసుకోవడం వల్ల 41 days రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండదు. థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇంకా అలాగే దీన్ని కనిపెట్టడం ఎలాగా అనేది తెలుసుకోవాలి. ముందుగాను ఇంట్లోనే మనం థైరాయిడ్ ఉంది అని నిర్ధారించుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం ముందుగాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, థైరాయిడ్ ఉంది అనగానే చాలా మంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. అమ్మ ఇదేదో పెద్ద జబ్బు అని చెప్పేసి. అదేం పెద్ద జబ్బు కాదు. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది థైరాయిడ్ ఒకటి, బీపీ, షుగరు, ఇంకా అలాగే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లంలు అనేవి కామన్ అయిపోయాయి. దీనికన్నా పెద్ద రోగం అందరికీ కామన్ అయిపోయింది క్యాన్సర్, అదొకటి. సో ఇవన్నీ కూడా ఒకే రీజన్స్ వల్ల వస్తూ ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అందులో మార్పులు రావడం వల్ల, అందులోని టైంకి తినకపోవడం వల్ల కూడాను మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అదొక పెద్ద భూతద్దంలో పెట్టి మనకి చూపించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి వచ్చిన తర్వాత అది మన పేకల మీద వరకు వచ్చాకే మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాం. సో అది ఒక రీజన్ అవుతుంది. అందుకనే ముందుగానే మనము ప్రికాషన్స్ తీసుకొని ఇంట్లోనే చక్కగా వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటే చక్కగా క్యూర్ అయిపోతాయి. ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు అని నా ఒపీనియన్. అయితే థైరాయిడ్ ఉంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? మంచినీళ్ళు తాగుతూ ఉంటారు కదా, మంచినీళ్ళు తాగేటప్పుడు ఎత్తిపోసుకొని తాగండి. ఎత్తిపోసుకొని తాగేటప్పుడు మీకు ఇక్కడ గుట్టక దగ్గర ఇబ్బంది కలుగుతుంది. ఇలాగా గుట్టక వేసేటప్పుడు కష్టంగా దిగుతుంది అనమాట. సో అలా కష్టంగా దిగుతుంది అని అంటే మీకు థైరాయిడ్ ఉందని అర్థం. అలా అని ప్రతి ఒక్కరికి ఉన్నట్టు కాదు. కొంతమందికి ఏదైనా ఇంకా వేరే రీజన్స్ వల్ల కూడా అలా అనిపించవచ్చు. మరి కొంతమందికి ఏంటంటే మెట్లు ఎక్కుతుంటే, ఫాస్ట్గా మెట్లు ఎక్కుతుంటే మనకు తెలిసిపోతుంది. ఫాస్ట్గా మెట్లు ఎక్కేసరికి మీకు ఇక్కడ కాళ్ళ దగ్గర అయితే నొప్పులు అయితే స్టార్ట్ అయిపోతాయి, ఇంకా ఎక్కలేరు, ఆయాసం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా ఉన్నా కూడా థైరాయిడ్ ఉందనే అనుకోవాలి. మనకి కాళ్ళ నొప్పులు ఉంటాయి, అటువంటి వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే బ్లడ్ తక్కువైపోయినప్పుడు కూడాను ఇలానే ఉంటుంది. మరి అది కూడా పనిచేయదు అనుకుంటే అప్పుడు ఇంకో రకంగా కూడా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, మనం పడుకొని లెగిసిన వెంటనే మనకి హెవీనెస్ ఫీల్ కలగడం, తొందరగా వెయిట్ గెయిన్ చేస్తున్నాము అనిపించడం, ఇంకా వారానికి కూడాను 2-3 kgs, 1 kg ఇలా పెరిగిపోతున్నారు, కనీసం ½ kg అయినా పెరిగిపోతున్నారు అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు థైరాయిడ్ ఉందా లేదా అనేది అయితే చేయించుకోండి. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వచ్చిన తర్వాత ఏంటంటే, మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నట్లయితే టాబ్లెట్స్తో పాటు, రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్తో పాటు మీరు చేయవలసిన ఇంకొక చక్కటి చిట్కా ఇదేంటంటే కోకోనట్ మిల్క్ అండ్ రా బనానా. బాగా పండిన బనానా ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ రోజు మార్నింగే తీసుకోవాలి. అలాగే కోకోనట్ మిల్క్ కూడా, కోకోనట్ గ్రేట్ చేసేసి చక్కగా అందులో నుంచి వాటర్ వేసి మిల్క్ అయితే తీయాలి. అలా తీసిన మిల్క్ని అందులోని మీకు నచ్చినవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇంకా రా బనానా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మిక్స్ చేసి తాగొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు తొందరగా దాని నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉంటుందో, దానికి గ్రంథి ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి థైరాయిడ్ అనేది వస్తుంది. ఎక్కువ అయిపోతే థైరాయిడ్ వస్తుంది. సో అది ఎక్కువ అవ్వకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తీసుకునే ఆహారంలోని న్యూట్రిషన్స్ అనేవి చక్కగా ఉన్నాయా లేవా, సమపాలలో ఉన్నాయా లేవా అనేది ఫాలో అవుతూ మనం డైట్ని కనుక ఫాలో అయినట్లయితే మనము దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ అలాగే భయపడకండి, చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ రివర్స్ అవుతుంది. ఇలా థైరాయిడ్ రివర్స్ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు కన్సల్ట్ చేయకుండా మాత్రలు కొంతకాలం వరకే వాడమని చెప్తారు. డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా అవి కంటిన్యూ చేసేస్తూ ఉంటారు కొంతమంది మహానుభావులు. సో అలా కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది, ముందు ఎలాగైతే వెయిట్ గెయిన్ అయిపోతున్నారో రివర్స్ అయినప్పుడు అలా వెయిట్ లాస్ అయిపోవడం అనేది జరుగుతుంది. చాలా ప్రమాదం కూడా జరుగుతుంది. సో అందుకనే డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేయాలి. అండ్ అలాగే ప్రికాషనరీ మెథడ్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, డైట్లోని మీరు తీసుకోవాల్సినవి ఇలాంటివి తీసుకోవాలి. రా బనానా, ఇంకా యాపిల్స్ చాలా బాగా పనిచేస్తాయి. రోజు మార్నింగ్ తిన్నా పర్వాలేదు, లేదంటే రోజులో ఎప్పుడైనా ఒకసారి యాపిల్ అయితే తినాలి ఖచ్చితంగా. ఇంకా అలాగే బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ పొటాటోస్ ఇవి తిన్నట్లయితే మీకు ఖచ్చితంగా థైరాయిడ్ అనేది దూరం అవుతుంది. ఇంకొక హెల్తీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రకం డైట్ని ఫాలో అవుతూ చేసినట్లయితే మంచిగానైతే రిజల్ట్ వస్తుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరి ఈ రోజు మన క్రైమ్ కమ్ లవ్ స్టోరీ ఏంటా అని అనుకుంటున్నారా? ఈ రోజు నేను చెప్పబోయే క్రైమ్ కమ్ లవ్ స్టోరీ ఏంటి అని అంటే, నేపాల్ నుంచి ఒక లవ్ జెంట్ అయితే అక్కడి నుంచి అక్కడ బతకలేక ఇక్కడికైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు బెంగళూరులోని సెటిల్ అయ్యి, అతను ఏంటంటే ఏదో చిన్న చిక్క జాబ్స్ అయితే చేస్తున్నాడు వాచ్మెన్ కింద. అలాగా ఈ అమ్మాయికి ఏంటంటే ఫ్యాషన్ మీద కొంచెం మక్కువ ఎక్కువ. సో అందుకనే ఈ అమ్మాయి బ్యూటీ పార్లర్లోనే అయితే జాయిన్ అయింది. ఆ అబ్బాయి కన్నా ఈ అమ్మాయికి బాగానే వస్తుంది ఇన్కమ్. సో అలా గడుస్తుంది. కొంతకాలానికి పాప అయితే పుట్టింది, వాళ్ళకి బాగానే ఉన్నారు, అంతా ఆల్ సెట్ అనుకునే టైంకి అమ్మాయి ఏంటంటే బ్యూటీ పార్లర్లోని తనతో పాటుగా పనిచేస్తున్న ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేసిందంట. అంటే ముందు లవ్ చేసింది లవ్ కాదా, ఇది కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అంటే ఇట్లా లవ్ అని అనుకోవట్లేండి, వేరే పదాలు ఏవో వస్తాయి. అయితే వాళ్ళిద్దరూ కలిసి తిరగడం, కలిసి వెళ్ళడం, కలిసి రావడం వాళ్ళ హస్బెండ్ అయితే చూశాడు. పాపను కూడా సరిగ్గా కేర్ చేయట్లేదు అమ్మాయి. చేయకపోతేసరికి ఈ అబ్బాయి ఏంటంటే వాన్ చేశాడనమాట, నువ్వు అలా తిరకు, అసలు తప్పు అది. నేను స్మూత్గానే అయితే చెప్పాడు. హస్బెండ్ అందులోకి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ట్రూగా లవ్ చేశాడు అబ్బాయి. సో అయితే ఖాతరు చేయలేదు.
ఫస్ట్ ఏంటంటే మెల్లగా చెప్పేసరికి ఖాతరు చేయలేదు, చాలాసార్లు చెప్పాడు అయినా కూడా ఖాతరు చేయలేదు. అండ్ లాస్ట్కి ఎలా అయిపోయింది అని అంటే నువ్వు అక్కర్లేదు తనే కావాలి అని చెప్పేసి తనతో సరిగ్గా ఉండకపోవడం, ఇంటికి సరిగ్గా రాకపోవడం, లేట్గా రావడం, తనతోనే రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే తన మనసు విరిగిపోయి ఏంటంటే పిల్లని అక్కడ వదిలేసి భార్యని కొట్టలేక తిట్టలేక ఏంటంటే తను మళ్ళీ నేపాల్ అయితే వెళ్ళిపోయి అక్కడైతే బతుకుతున్నాడు, బాగానే ఉంది. ఈ పిల్లని పెట్టుకొని ఉంది. ఈ పిల్ల కూడా ఏంటంటే అడ్డొచ్చేసింది తన లైఫ్కి. వచ్చేయడంతో ఏంటంటే సరిగ్గా ఇంటికి రాకపోవడం, పక్కింటి వాళ్ళకి ఎవరికో అప్పచెప్పాడు ఈ పిల్లని. నెక్స్ట్ ఏమో ఇంటికి వచ్చినా కూడా 10 ఆ టైంకి రావడం, తనతో కలిసి రావడం, తిరగడం, ఇంటికి రావడం, వాడు ఇలాగన్నీ చేస్తూ వేరే ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకే దగ్గర ఉంటే అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయి అడ్డొచ్చేయడం, అమ్మాయిని ఏం చేసిందనంటే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి అంటే నేపాల్కి అయితే పంపించేసింది. మళ్ళీ తన హస్బెండ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి. సో మనసు ఆ టైంలోనే అమ్మాయి కిందన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే పెంట్ హౌస్ అనమాట, డాబా మీద ఉన్న పెంట్ హౌస్. ఆ పెంట్ హౌస్ కిందన అద్దెకున్న వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు ఆ ఓనర్కి, ఇంటి ఓనర్కి. పైన పెంట్ హౌస్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఆవిడ కనిపించట్లేదు, ఆవిడ తలుపు కూడా తీయలేదు ఇప్పుడు వరకు. మేము ఆవిడ వస్తే చెప్తాం అనుకుంటున్నాం కానీ ఆవిడ లేదు, మీరు వచ్చి ఆ తలుపు తీయండి అని చెప్తే అతని దగ్గర కూడా కీ లేదు. అతను ఏం చేశాడంటే వాళ్ళ మదర్కి కాల్ చేసి, నీకు అమ్మాయి కీ ఇచ్చి ఉంటుంది కదా, నేను ఆల్రెడీ తనకి డూప్లికేట్ కీ అండ్ ఒరిజినల్ కీ ఇచ్చాను, మీరు ఒకసారి వచ్చి ఆ కీ అయితే ఓపెన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర కీ లేదు, అమ్మాయి ఎవరికి ఇవ్వలేదు. ఏంటంటే మొత్తానికి సరికి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది, అందరికీ అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ అని చెప్పేసి పోలీసులకి పిలిచి పోలీసుల సమక్షంలోనైతే ఓపెన్ చేసి చూశారు. ఇల్లంతా రక్తసిక్తం, మొత్తం చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి, బ్లడ్ స్ట్రెయిన్స్ అంతా ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జ్లో చూస్తే ఫ్రిడ్జ్లోని అమ్మాయిని కట్ చేసేసి పెట్టారనమాట. ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అండ్ అది భరించలేక బయటకు వచ్చేసారంట. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా అసలు భరించలేము, దీన్ని మార్చరీలోని ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, వాళ్ళని పిలిపించి వాళ్ళే తీయగలరు, మేము చేయలేము అని చెప్పేస్తే వాళ్ళు వచ్చి తీసి అవన్నీ పీసెస్ అన్ని కూడా కౌంట్ చేస్తే 57 52 పీసెస్ అయితే చేసేసాడు. ఎవరు చేశారో తెలీదు. హస్బెండ్ అయితే పట్టుకున్నారు కానీ హస్బెండ్ నేపాల్ నుంచి బెంగళూరుకి అయితే రాలేదు, సో హస్బెండ్ కాదు. సో అప్పుడు రివీల్ చేశాడనమాట ఇదంతా కూడా జరిగిన విషయం అంతా కూడా. హస్బెండ్ తను ఏం అనలేక, ప్రేమించాను కదా అని ఏమీ అనలేక తనైతే వదిలేసి వెళ్ళిపోయాను, మరి అవతలవాడు ఏమైనా చేశాడేమో అని చెప్పేసి వాడినైతే వెతుకుతున్నారు, ఇంకా దొరకలేదు. సో ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని అవతలవాడు ఏంటి ఎలాగా అనేది తెలుసుకోకుండా అవతలవాడి లవ్లోనైతే పడింది. అక్కడితో ఆగలేదు, ఇంకోటి కూడా జరిగింది. అదేంటంటే అక్కడ అబ్బాయిని మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇంకొక చోట మరొక అతను అయితే లవ్ చేస్తుందంట. సో ఇది వాడికి తెలిసి వాడు ఏమైనా చేశాడేమో అని పోలీసులు అయితే మరొక కోణంలో నుంచి చూస్తున్నారు. మరి ఇలాంటి క్రైమ్స్ కూడా మన ఇండియాలోనే జరుగుతున్నాయి, సో జాగ్రత్తగా ఉండండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్